మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 11గానున్నది. రాజపూజ్యత 1, అవమానం 7గానున్నది. మరి ఈ రాశి వారికి గురువు జన్మస్థానంలో సువర్ణమూర్తిగా సంచారము చేయుచున్నాడు. గురువు సువర్ణమూర్తిగా సంచారము చేయడం వలన విశేషమైనటువంటి శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, పెళ్లి సంబంధాలు కుదరనటువంటి వారికి మంచి జీవిత భాగస్వామి దొరకడం, వాహనములు లేనటువంటి వారికి మంచి వాహనము, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి చక్కని ఆరోగ్యము, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి శుభఫలితాలను బృహస్పతి మిథున రాశి వారికి కలిగిస్తున్నాడు. కవులకు, పండితులకు, విద్వాంసులకు మంచి జీవితంలో స్థిరత్వము, మంచి పేరు, కీర్తి, ఆదరణ, సత్కారాలు, సన్మానాలు కూడా అందిపుచ్చుకుంటారు ఈ రాశివారు. ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వారికి మహోన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలలో గొప్ప పదవులు కూడా వీరికి దక్కబోతున్నాయి. రాహు, కేతువులు, శనిగ్రహాలు కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశి వారికి అందించనున్నారు. మంచి హోదాని కూడా కలిగించే విధంగా ఉన్నాయి ఈ యొక్క రాసుల యొక్క కదలికలు. అధికారులకు, ఉద్యోగులకు మంచి పదవి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. గురువు ఉచ్చస్థానంలో ఉండడం వలన రచనా నైపుణ్యం కలిగినటువంటి వారికి కీర్తి ఉంటుంది. మాటలతో ఈ మిథున రాశి వారి ఎంతటి వారినైనా కూడా మెప్పించేటువంటి సమర్థులవుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అందరినీ అన్నింటా కూడాను వీరు మెప్పు పొందిస్తారు. అదేవిధంగా అందరి నుండి కూడాను గుర్తింపును తెచ్చుకుంటారు. ఏ దారిలో నడిచినా కూడాను వీరిది రాజమార్గంగానున్నది. ఏ ప్రయత్నమైనా కూడాను ఈ సంవత్సరం మీరు చేసినట్లయితే ఆ ప్రయత్నంలో మీరు వెనుకాడకుండా ధైర్యంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు అన్నింటా సక్సెస్ అవుతారు. వ్యాపారులైనా, ఉద్యోగులైనా, విద్యార్థులైనా మంచి రాణింపు ఉన్నది ఈ మిథున రాశి వారికి. మిథున రాశి వారు ప్రధానంగా మధ్యవర్తులుగా సంతకాలు చేయకుండా ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి జాతకపరంగా ఒక సూచన ఉన్నది. అదేవిధంగా వీరు ఎటొచ్చి నలుపు రంగుని ధరించకుండా ఉండడం ఇంకొక సూచన. అలాగే ఇంకేమైనా మీకు అవాంతరాలు జరుగుతున్నాయి అంటే గోవిందనామస్మరణం. కలియుగ దైవం వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ వైకుంఠ మాధవ గోవిందాయ నమః అని చెప్పి నిరంతరము గోవిందాన్ని ఆరాధన చేయడం వలన ఇంకా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.